హలో అందరికీ. సో, ఈరోజైతే మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో వచ్చేసానండి. మేమైతే సూర్యాపేట్ రిలేటివ్స్ మ్యారేజ్‌కి వెళ్తున్నాం. సో, మ్యారేజ్ వచ్చేసి 7:19కి ముహూర్తం మార్నింగ్. సో, అందుకనే మేము నైట్ 3:00కే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. సో, మా బుడ్డోళ్ళని అలానే మా బ్రౌనీ గాడిని కూడా తీసుకెళ్తున్నాం. నైట్ లేట్ అయితే వాడు ఇబ్బంది పడొద్దని చెప్పి. సో, చూసారు కదండీ రోడ్స్ అన్నీ ఎలా ఖాళీగా ఉన్నాయో. మేమే దయ్యాల్లాగా రెడీ అయ్యి వెళ్తున్నాము. సో, అలా అయితే స్టార్ట్ అయ్యి ఒక 6:30 కల్లా రీచ్ అయ్యాము అక్కడికి. అక్కడైతే ఇంకెవ్వరు రాలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా! సో, చిన్న చిన్నగా అందరు రిలేటివ్స్ వస్తుండే. సో, నేనైతే వీళ్ళని కలవడం ఆఫ్టర్ మ్యారేజ్, నా మ్యారేజే 5 ఇయర్స్ అయ్యి ఇది 6థ్ ఇయర్. నేనెప్పుడు కలవలేదు వీళ్ళని. సో, ఇదే ఫస్ట్ టైమ్ వీళ్ళందరిని చూడడం. సో, వీళ్ళొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చిన్నమ్మ కొడుకు. అంటే మా హస్బెండ్‌కి అమ్మమ్మ వాళ్ళ కొడుకు అవుతాడు. తన పెళ్లి అనమాట. సో, వీళ్ళది వచ్చేసి లవ్ మ్యారేజ్ అండి. 8 ఇయర్స్ లవ్ చేసుకున్నారంట. సేమ్ కాలేజ్ మేట్స్. అండ్ అలా పెద్దవాళ్ళనందరిని పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో, బాగా అనిపిచ్చింది అలా కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవడం. సో, పెళ్లి అయితే లేట్ అయినా ముహూర్తానికి మాత్రం జీలకర్ర, బెల్లం పెట్టియాలంటారు గదా! సో, అలా అయితే వీళ్ళకి జీలకర్ర, బెల్లం అయితే పెట్టిచ్చేసారు 7:19కి. దాని తర్వాత ఇక్కడ ముత్తైదులందరూ తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు. సో, మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి. అందరూ హడావిడిగా ఉండే. నేనైతే చాలా మంది కొత్త రిలేటివ్స్‌ని పరిచయం చేసుకున్నాను. సో, మా హస్బెండ్ అయితే అందరికీ చూపిచ్చారు. మా వైఫ్, పిల్లలు అని చెప్పేసి నాకు చాలా కొత్త కొత్త రిలేషన్స్ తెలిసాయి. సో, మా నానమ్మని, మామయ్యని, పిన్నిలు, బాబాయిలు అట్లా కొత్త కొత్త వాళ్ళని చూసేసాను. మా ఇంటి సైడ్ వాళ్ళదే నాకిప్పటి వరకు తెలిసుండే. మా బాబాయ్, పిన్ని, అత్త, మామ అట్లా. సో, మా హస్బెండ్ సైడ్ నుంచి ఎవరేమవుతారా అన్నది నాకు ఈ మ్యారేజ్‌కి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. సో, పెళ్లి అయితే చాలా బాగా జరిగిందండి. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎంతైనా 8 ఇయర్స్ లవ్ కదా! ఫైనల్లీ సక్సెస్ చేసుకున్నారన్న ఒక హ్యాపీనెస్ అయితే వాళ్ళ ఫేస్‌లో అర్థమైపోతుండే. సో, సక్సెస్‌ఫుల్లీ పెళ్లి అయితే జరిగింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. సో, ఎందుకంటే మేము చాలా రేర్‌గా బయటికి వెళ్తాము ఇట్లా ఫంక్షన్స్‌కి. లాంగ్ అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకెళ్ళడు పిల్లలకి ఇబ్బందవుతదని. సో, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇక జో అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉండే కొత్త కొత్త ప్లేసెస్‌ని చూసుకుంటూ. సో, మ్యారేజ్ తర్వాత మేమైతే ఇలా ఫుడ్‌కొచ్చేసాము. మెయిన్ అదే కదా! సో, సేమ్ బగారా, మటన్, చికెన్, బోటి, సాంబార్ ఇంగ యాజ్ యూజువల్ పెళ్ళిలో ఏముంటదో అది ఫుల్‌గా తినేసి దాని తర్వాత ఏముంటదండి ఇంగ మెయిన్ హంగామా మన డీజే. సో, డీజే లేనిది ఏమీ ఉండదు అంటారు గదా! మ్యారేజ్‌లో. సో, ఇక్కడైతే చూస్తున్నారు గదా! అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఏంది అంటే ఆ బ్లూ షర్ట్ వేసుకున్నాయన మా మామయ్య గారండి. అండ్ ఆరెంజ్ శారీ మా అత్తమ్మ. అండ్ వెనకాల ఉన్నది మా పెద్ద మరిది హుడీ యేసుకున్నతను. అండ్ మిగతా వాళ్ళందరూ రిలేటివ్స్, కజిన్స్ ఉంటారు కదా! సో, మా మామయ్య, మా అత్తమ్మ ఎంత బాగా డాన్స్ చేస్తారని నాకు కూడా తెలియదు. సో, వాళ్ళైతే ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు. నేను ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్‌తో చేసుకున్నాను. ఇన్‌ఫాక్ట్ మా బుడ్డోడు కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, డీజే రాంగానే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. మా జోనే కొంచెం డల్‌గా ఉండే. ఎందుకో డీజే పెడితే చాలా బాగా డాన్స్ చేస్తది. కానీ క్రౌడ్‌ని చూసేవరకి పాపం భయపడ్డది. సో, ఇక్కడ డాన్స్ ఏసేదైతే మా బాబాయ్ అంటే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడన్నమాట. సో, వాళ్ళకి పడే డోస్ వాళ్ళకి దొరికింది. అందుకని చెప్పేసి ఫుల్ ఎనర్జిటిక్‌గా అందరూ డాన్స్ ఏస్తున్నారు. ఏ ఫంక్షన్స్ అయినా, మ్యారేజ్ అయినా, ఏమైనా లేడీస్‌కైతే ఈ బతుకమ్మనైతే వదలరు కదా! సో, అలా ఒక బతుకమ్మ సాంగ్ మీద కూడా వీళ్ళు పెర్ఫార్మ్ చేసేసారు. సో, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మ్యారేజ్ ఎందుకనాలి కానీ ఆహ్, షూట్ చేసుకుంటూ, అన్నీ కవర్ చేస్తూ, కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటూ చాలా బాగా అనిపిచ్చింది. సో, ఏందంటే మ్యారేజెస్‌కి వెళ్ళాలి, పిల్లలు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు, హ్యాపీగా ఉంటారు అన్నదొకటి అర్థమైంది. సో, ఇప్పటి నుంచి ఏ ఫంక్షన్స్ ఉన్నా కొంచెం వెళ్తూ ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో, మా హస్బెండ్ కూడా నేనెప్పుడు తనని డాన్స్ చేయడం చూడలేదు. సో, ఇక్కడ తను కూడా డాన్స్ చేశాడు. ఒక వీడియోలో అయితే ముందులో వస్తారు చూడండి. సో, ఇక్కడనైతే అందరూ కజిన్స్ చిన్న చిన్న పిల్లలు, కొంతమంది చెల్లెళ్ళైతారు, కొంతమంది మరదళ్ళైతారు అండ్ ఆడపడుచులు అట్లా. సో, యెల్లో డ్రెస్ అయితే నాకు ఆడబిడ్డ అవుతది. మా హస్బెండ్ వాళ్ళ చిన్నమ్మ కూతురనమాట.
సో, ఇట్లా బానే ఎంజాయ్ చేశారు. వెనకాలనైతే మా బుడ్డోళ్ళు చూసారా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో, మీకు కూడా ఇలాంటి ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే పిల్లలు ఇబ్బంది పడతారు అనుకోకుండా వెళ్ళండి. సో, ఈయనైతే తాత అవుతారండి. సో, ఎవరైతే పెళ్ళికొడుకు ఉన్నాడో వాళ్ళ డ్యాడీ అనమాట. డాన్స్ ఏమంటే బ్రేక్ డాన్స్ ఏసేసారొచ్చి. సో, ఫైనల్లీ మా హస్బెండ్ వచ్చేసారండి. బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన మా హస్బెండ్. నేనెప్పుడు తనని డాన్స్ చేయడం చూడలేదు. ఫస్ట్ టైం చాలా చేశారు. సో, మీరు కూడా ఏమన్నా ఉంటే వెళ్ళండి. ఎంజాయ్ చేయండి.